ప్రపంచ పార్కిన్సన్స్ దినోత్సవం ప్రతి ఏటా ఏప్రిల్ 11న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. పార్కిన్సన్స్ వ్యాధి అనేది మెదడుకు సంబంధించిన ఒక తీవ్రమైన సమస్య. దీని గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి, రోగులకు అండగా నిలవటానికి ఈ రోజును కేటాయించారు. ఈ దినోత్సవం గురించి ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకు జరుపుకుంటారు? పార్కిన్సన్స్ వ్యాధిని మొదటిసారిగా గుర్తించి దానిపై పరిశోధనలు చేసిన బ్రిటిష్ వైద్యుడు డాక్టర్ జేమ్స్ పార్కిన్సన్ పుట్టినరోజు ఏప్రిల్ 11, 1755 సందర్భంగా ఈ రోజును జరుపుకుంటారు. ఆయన 1817లో అన్ ఎస్సే ఆన్ ద షేకింగ్ పాల్సీ అనే వ్యాసం ద్వారా ఈ వ్యాధి లక్షణాలను ప్రపంచానికి పరిచయం చేశారు. 2026 థీమ్. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక నినాదంతో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 2026 సంవత్సరానికి గాను బ్రిడ్జ్ ద కేర్ గ్యాప్, వైద్య సేవల్లోని అంతరాలను తొలగించటం అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోగులకు మెరుగైన చికిత్స, సమానమైన వైద్య సదుపాయాలు అందాలనేది దీని ముఖ్య ఉద్దేశం. చిహ్నాలు. రెడ్ ట్యూలిప్. పార్కిన్సన్స్ వ్యాధికి అంతర్జాతీయ చిహ్నం ఎరుపు రంగు ట్యూలిప్ పువ్వు. 1980లో పార్కిన్సన్స్తో బాధపడుతున్న ఒక డచ్ ఉద్యానవన నిపుణుడు ఈ రకమైన పువ్వును అభివృద్ధి చేశారు. దిస్ పార్క్. ఇటీవల కాలంలో దిస్ పార్క్ అనే కొత్త లోగోను కూడా అవగాహన కోసం ఉపయోగిస్తున్నారు. పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి ప్రధానంగా 60 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తుంది, కానీ ఈ మధ్య కాలంలో యువతలో కూడా కనిపిస్తోంది. దీని ప్రధాన లక్షణాలు: చేతులు, కాళ్ళు వణకటం, శరీరం బిగుసుకుపోవటం, నడకలో వేగం తగ్గటం లేదా నెమ్మదిగా కదలటం, సమతుల్యత కోల్పోవటం. ఈ రోజు లక్ష్యం వ్యాధి లక్షణాలను ముందే గుర్తించేలా ప్రజలను చైతన్యపరచటం, రోగుల పట్ల సానుభూతితో మెలగడం, కొత్త చికిత్సా పద్ధతులు మరియు పరిశోధనలకు మద్దతు తెలపడం. ఇప్పటిదాకా ప్రపంచ పార్కిన్సన్స్ దినోత్సవం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇదే రోజు జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం కూడా. మరి దీని గురించి కూడా తెలుసుకుందాం. ప్రతి ఏటా ఏప్రిల్ 11న ప్రపంచ పార్కిన్సన్స్ దినోత్సవంతో పాటు భారతదేశంలో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం కూడా జరుపుకుంటారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, ప్రసవ సమయంలో వారికి అందాల్సిన సంరక్షణపై అవగాహన కల్పించడం ఈ రోజు ప్రధాన ఉద్దేశం. ఈ దినోత్సవానికి సంబంధించిన ముఖ్యాంశాలు. నేపథ్యం: భారత ప్రభుత్వం 2003లో ఏప్రిల్ 11ను జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవంగా ప్రకటించింది. గాంధీజీ భార్య, సామాజిక కార్యకర్త అయిన కస్తూర్బా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ రోజుని ఎంపిక చేశారు. ఇలాంటి ఒక ప్రత్యేక దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించిన మొదటి దేశం భారతదేశం. లక్ష్యాలు: మాతృమరణాల తగ్గింపు, గర్భధారణ సమయంలో లేదా ప్రసవ సమయంలో సంభవించే మరణాల రేటును తగ్గించటం, సరైన వైద్య సదుపాయం, గర్భిణీలకు అవసరమైన వ్యాక్సినేషన్లు, పౌష్టికాహారం మరియు ఆసుపత్రిలో సురక్షితమైన ప్రసవాలు జరిగేలా చూడటం. అవగాహన: చిన్న వయసులో పెళ్లిళ్లు, గర్భం దాల్చడం వల్ల కలిగే ప్రమాదాల గురించి సమాజాన్ని చైతన్యపరచటం. ప్రాముఖ్యత: గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్యం అందించటం కేవలం ఆ తల్లికే కాకుండా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి కూడా చాలా కీలకం. ఈ రోజున ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఈ విషయాలపై అవగాహన కల్పిస్తాయి. ప్రసవానికి ముందు మరియు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్తహీనత రాకుండా తీసుకోవాల్సిన ఆహారం, ప్రభుత్వ పథకాల ద్వారా లభించే ఆర్థిక మరియు వైద్య సహాయం. ఇప్పటి వరకు జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఏప్రిల్ 11వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.
మహాత్మా జ్యోతిరావు పులే భారత సామాజిక విప్లవకారుల్లో అగ్రగణ్యుడు. అణగారిన వర్గాల కోసం, మహిళా విద్య కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిది. జ్యోతిరావు పులే గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు. నేపథ్యం: ఆయన కుటుంబం పూల వ్యాపారం చేసేది, అందుకే వారిని పూలే అనే పేరు వచ్చింది. ప్రభావం: థామస్ పైన్ రాసిన రైట్స్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకం ఆయన ఆలోచన దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. సామాజిక సంస్కరణలు, మహిళా విద్య: 1848లో పూణేలో దేశంలోనే మొదటి బాలికల పాఠశాలను స్థాపించారు. తన భార్య సావిత్రిబాయి పులేను విద్యావంతురాలను చేసి ఆమెను దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారు. అంటరానితనంపై పోరాటం: దళితులకు, అణగారిన వర్గాలకు నీటి సౌకర్యం కల్పించడానికి తన ఇంట్లోని మంచినీటి బావిని తెరిచారు. ఇది ఆ రోజుల్లో ఒక గొప్ప విప్లవాత్మక చర్య. విధవా పునర్వివాహాలు: భార్య వివాహాలను వ్యతిరేకించారు మరియు విధవా పునర్వివాహాల కోసం పోరాడారు. గర్భవంతులైన వితంతువుల కోసం బాలహత్య ప్రతిబంధక గృహం ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ భార్యగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న గొప్ప స్వాతంత్ర సమరయోధురాలు కస్తూర్బా గాంధీ. భారతీయులందరూ ఆమెను ఆప్యాయంగా బా అని పిలుచుకుంటారు. ఆమె జీవితం మరియు పోరాటం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. 1869 ఏప్రిల్ 11న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. వివాహం: 1883లో 13 ఏళ్ల వయసులో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీతో ఆమెకు వివాహం జరిగింది. పెళ్లయ్యే నాటికి ఆమెకు అక్షర జ్ఞానం లేదు, కానీ గాంధీజీ ప్రోత్సాహంతో ఆమె చదవటం, రాయటం నేర్చుకున్నారు. దక్షిణాఫ్రికాలో పోరాటం: గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహ పోరాటాల్లో కస్తూర్బా చురుగ్గా పాల్గొన్నారు. 1913లో దక్షిణాఫ్రికాలో భారతీయులపై విధించిన అన్యాయమైన పన్నులకు, వలస కార్మికుల పట్ల చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా ఆమె పోరాడి జైలుకు వెళ్లారు. అక్కడ ఆమె చూపిన ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర: భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత గాంధీజీ పక్కన ఉంటూ ప్రతి ఉద్యమంలోనూ ఆమె అండగా నిలిచారు. చంపారన్ సత్యాగ్రహం: బీహార్లో మహిళలకు ఆరోగ్యం, పరిశుభ్రత మరియు క్రమశిక్షణ గురించి నేర్పించారు. సహాయ నిరాకరణ మరియు ఉప్పు సత్యాగ్రహం: గాంధీజీ జైలులో ఉన్నప్పుడు ఆయన బాధ్యతలను స్వీకరించి ప్రజలకు చైతన్యపరిచారు. క్విట్ ఇండియా ఉద్యమం: 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ఆమెను అరెస్ట్ చేసి పూణేలోని ఆగాఖాన్ ప్యాలెస్లో బంధించారు. రోహిణి హట్టంగడి భారతీయ సినిమా మరియు నాటక రంగంలో అత్యంత గౌరవనీయమైన నటి. ముఖ్యంగా రిచర్డ్ అటెన్ బరో దర్శకత్వంలో వచ్చిన గాంధీ చిత్రాల్లో కస్తూర్బా గాంధీ పాత్ర పోషించి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. 1955 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పూణేలో జన్మించారు. శిక్షణ: ఆమె నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి శిక్షణ పొందారు. అక్కడ ప్రముఖ నటుడు నజీరుద్దీన్ షాతో కలిసి నటనలో మెలకువలు నేర్చుకున్నారు. ఆమె శాస్త్రీయ నృత్య కళాకారిణి కూడా. గాంధీ సినిమా మరియు బాఫ్టా అవార్డు. అంతర్జాతీయ రికార్డ్: గాంధీ సినిమాలో కస్తూరిబా గాంధీగా ఆమె అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ పాత్రకు గాను బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డు అందుకున్న ఏకైక భారతీయ నటిగా ఆమె రికార్డు సృష్టించారు. ఆ సమయంలో ఆమె వయస్సు కేవలం 27 ఏళ్లు మాత్రమే. కానీ మేకప్ మరియు నటనతో వృద్ధాప్యంలో ఉన్న కస్తూర్బా పాత్రను ప్రాణం పోశారు. సినిమా కెరీర్: రోహిణి హట్టంగడి హిందీ, మరాఠీ, తెలుగు, తమిళం మరియు కన్నడ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. సహాయక పాత్రలు: బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ నటించిన అగ్నిపథ్, శక్తి, సారాంశ్ వంటి సినిమాల్లో ఆమె పోషించిన తల్లి, బామ పాత్రలు మంచి గుర్తింపు తెచ్చాయి. తెలుగు సినిమాలు: తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలు. ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాలో మహేష్ బాబు, వెంకటేష్లకు బామ్మగా ఆమె చేసిన నటన అందరినీ ఆకట్టుకుంది. శిల్పారావు భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన గాయని. ఆమె స్వరం చాలా గంభీరంగా, వినసొంపుగా మరియు విభిన్నంగా ఉంటుంది. ఆమె బాలీవుడ్ మరియు సౌత్ ఇండియన్ సినిమాల్లో అనేక సూపర్ హిట్ పాటలు పాడారు. ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఆమె 1984 ఏప్రిల్ 11న జార్ఖండ్లోని జంషెద్పూర్లో జన్మించారు. తొలి అడుగులు:
ఆమె తండ్రి ఎస్ వెంకట్రావు దగ్గరే సంగీతంలో ప్రాథమిక శిక్షణ పొందారు. ఆ తర్వాత ప్రఖ్యాత హరిహరన్ మార్గదర్శకత్వంలో సంగీత సాధన చేశారు. ప్రసిద్ధ పాటలు హిందీలో ఆమె ఎన్నో ఐకానిక్ పాటలు పాడారు. ముఖ్యంగా విశాల్ శేఖర్, ప్రీతం, మిథున్ వంటి సంగీత దర్శకులతో ఆమె కాంబినేషన్ చాలా విజయవంతమైంది. ముఖ్యమైన పాటలు ఖుదా జానే, ఈ పాటతో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. బులేయా, ఏ దిల్ హై ముష్కిల్, గుంగురు, వార్, బేషరమ్ రంగ్, పఠాన్, చెలేయా, జవాన్. తెలుగులో ఆమె పాటలు తెలుగు ప్రేక్షకులు కూడా శిల్పారావు తన మధురమైన స్వరంతో చేరువయ్యారు. హ్యాపీ డేస్లో ఓ మై ఫ్రెండ్, ఈ పాట అప్పట్లో ఒక సెన్సేషన్. అనగనగా ఓ ధీరుడులో సుభానల్లా, టెడీలో మలయాళీ పిల్ల పాటలు పాడారు. రామనాథన్ కృష్ణన్ భారతీయ టెన్నిస్ చరిత్రలో ఒక దిగ్గజం. 1950 మరియు 60 దశకాల్లో ప్రపంచ టెన్నిస్ రంగంలో భారతదేశపు వైపు అందరూ చూసేలా చేసిన ఘనత ఆయనది. ఆయన సాధించిన విజయాలు మరియు విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1937 ఏప్రిల్ 11న తమిళనాడులోని నాగర్కోయిల్లో జన్మించారు. తన తండ్రి టీకే రామనాథన్ దగ్గరే ఆయన టెన్నిస్ శిక్షణ పొందారు. చారిత్రాత్మక విజయాలు: వింబుల్డన్ జూనియర్ టైటిల్, 1954లో వింబుల్డన్ బాయ్స్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న తొలి ఆసియా ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. వింబుల్డన్ సెమీఫైనలిస్ట్. పురుషుల సింగిల్స్ విభాగంలో 1960 మరియు 1961లో వరుసగా 2 సార్లు వింబుల్డన్ సెమీఫైనల్స్కు చేరుకున్నారు. గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్ చేరిన మొదటి భారతీయుడు ఆయనే. కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్: ఆ సమయంలో అధికారిక కంప్యూటర్ ర్యాంకింగ్స్ లేనప్పటికీ ప్రముఖ విశ్లేషకుల ప్రకారం ఆయన ప్రపంచంలో నెంబర్ 3 లేదా నెంబర్ 6 ర్యాంకులో ఉండేవారు.